ఉపన్యాసాలు చంద్రశేఖరరావు గారు చెప్పారు. ఒక స్టేజ్లో మేమందరం కూడా నిజంగానే చంద్రశేఖరరావు గారు మోడీతో కొట్లాడేటట్టే ఉన్నాడు. చూస్తుంటే వాతావరణం వేడెక్కిందని మేము అనుకున్నాం. అదే సందర్భంలో కర్ణాటకలో జేడీఎస్కు మద్దతు ఇవ్వడం ద్వారా హంగ్ అసెంబ్లీని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీని ఓడించి భారతీయ జనతా పార్టీతో ఎన్నికల తర్వాత ఫలితాల తర్వాత పొత్తు పెట్టుకోవడానికి చేస్తున్న కుట్రను కూడా మేము బహిర్గతం చేయడం జరిగింది. ఏది ఏమైనా నిన్న టీఆర్ఎస్ సమావేశంలో చంద్రశేఖరరావు గారు కాంగ్రెస్ పార్టీని శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వాన్ని అభినందించకపోయినా కర్ణాటక ప్రజలు ఇచ్చిన ఒక గుణాత్మకమైన తీర్పును అభినందించి ఆ ప్రజలను అభినందిస్తాడని మేము ఆశించినాం. ఎందుకంటే అన్ని రకాల ఒత్తిడులను ఎదుర్కొని నిలబడి అక్కడి ప్రజలు స్పష్టంగా ప్రజాస్వామ్యానికి అండగా నిలబడ్డారు. మా బద్ద వ్యతిరేకులు కూడా కర్ణాటక ప్రజలు ఇచ్చిన తీర్పును అభినందించారు. మమతా బెనర్జీ గారు అవును ఈ సందర్భంలో నరేంద్ర మోడీని ఎదుర్కోవాలి అని అంటే కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయాలి, అవసరమైన మేరకు మేము కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తామని కూడా వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి గారు మమతా బెనర్జీ గారు ప్రకటించారు. చంద్రశేఖరరావు గారి నుంచి మేము అదేం ఆశిస్తలేం, కాంగ్రెస్ పార్టీని అభినందించాలని కూడా మేము కోరుకుంటలేం. కానీ కర్ణాటక ప్రజలు ఇచ్చిన తీర్పును అభినందించి ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు, తీర్పు ఇచ్చిందని చంద్రశేఖరరావు గారు చెప్పిన ఉంటే ఎవరైనా చంద్రశేఖరరావు గారిని అభినందించి ఉండేటోళ్ళు, అభినందించకపోయినా తిట్టుండే వాళ్ళు కాదు. ఎన్నికల ఫలితాలు వచ్చిన మొదటి రోజు కూడా బండి సంజయ్ ఇదే మాట చెప్పిండు, కర్ణాటక ఫలితాలను పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు, కర్ణాటక ఫలితాలు తెలంగాణ మీద ప్రభావితం చూపించవు, తెలంగాణ రాష్ట్రంలో ప్రజల తీర్పు వేరే విధంగా ఉంటుంది అని బండి సంజయ్ గారు మొదట చెప్పారు. సరిగ్గా 4 రోజుల తర్వాత చంద్రశేఖరరావు గారు కూడా వచ్చి కర్ణాటక ఫలితాలను పట్టించుకోవాల్సిన పని లేదు, ఆ ఫలితాలను పెద్దగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు, అక్కడ నరేంద్ర మోడీ గారి ఓటమిని గుర్తించడానికి కూడా చంద్రశేఖరరావు గారు మనసు ఒప్పుకోలేదు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, భారతీయ జనతా పార్టీ భాషను బండి సంజయ్ విధానాన్ని చంద్రశేఖరరావు గారు నిన్న స్పష్టంగా సమర్థించిండు. ఇన్నాళ్ళు చంద్రశేఖరరావు గారు ఏదైతే చెప్పినో మోడీకి వ్యతిరేకంగా మేము కొట్లాడతాం, మోడీ బీజేపీ ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నారు, దానికి వ్యతిరేకంగా మేము పనిచేస్తామని చెప్పిన విధానానికి నిన్న వారు మాట్లాడిన మాటలకు చాలా వ్యత్యాసం ఉంది. తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈరోజు కర్ణాటక ఫలితాలతోని దేశం మొత్తం మీద ప్రజాస్వామిక వాసులందరికీ ఒక విశ్వాసం